సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మొన్న గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ తర్వాత ఇద్దరు వ్యక్తులు బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయారు గదా! ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తున్నారు సార్. ఎందుకు అంటే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా పరామర్శిస్తారని చెప్పేసి అధికారులు వాళ్ళని పిఠాపురంకు తీసుకొచ్చేసారు. కాకపోతే తీసుకొచ్చిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ గారు కలవలేదు, ఆళ్ళు పరామర్శించలేదు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? పరామర్శిస్తారనే గదా! మరి ఎందుకు కలవనివ్వలేదు? మేము లక్షలేమన్నా అడిగామా? కాస్త బాధలున్న మాకు సానుభూతి తెలియజేస్తారని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ అదంతా కూడా జరగలేదని చెప్పేసి ఇప్పుడు విమర్శలైతే చేస్తున్నారు సార్. మరి దీన్ని మీరే విధంగా చూస్తారు సార్? అంటే వాళ్ళు సానుభూతి తెలియజేయటం కాదక్కడ. హ్మ్. అంటే వాళ్ళేమి సానుభూతి కోరటం కాదు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళున్నారు. హ్మ్. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండగా అధికారులు వెళ్ళి తీసుకొచ్చారు అనేది వెర్షన్. అవును. వాళ్ళని పవన్ కళ్యాణ్ అంటే యాక్చువల్‌గా వాళ్ళు ఒక మాట అన్నారు. హ్మ్. మా ఇంటికి వస్తారు అంటే, మా ఇంటికి ఎందుకులెండి మేమే వస్తామని మేము కూడా ఉత్సాహం చూపించాము. హ్మ్. అంటే ఆయన్ని ఇక్కడి దాకా రప్పించడం ఎందుకు, మనమే వెళ్ళి కనిపిస్తే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో మేమే వస్తామన్నాం. హ్మ్. మమ్మల్ని ఈ పిఠాపురం సభకి రమ్మన్నారు. అంటే ఎంఆర్ఓ ఆఫీస్‌కి రమ్మన్నారట వీళ్ళని. వీళ్ళు వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీస్‌కి రమ్మనటం వరకు ఓకే. అధికారులు చెప్పారు ఆ మాట. రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరో చెప్పుంటారు. హ్మ్. వారు వచ్చారు. కానీ అక్కడ పరిస్థితి అందుకు అనుకూలంగా ఉండి ఉండకపోవచ్చు వేదిక మీద. ఇది పవన్ కళ్యాణ్ మిస్టేక్ అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఓకే. ఎందుకంటే ఆయన ప్రసంగము, ఆయన షెడ్యూలు, ఆ గోల్లో ఆయన ఉంటాడు. హ్మ్. వీళ్ళు చొరవ తీసుకుని ఒక మాట చెప్పాలి. అయ్యా ఇలా మొన్న జరిగినటువంటి ప్రమాదంలో ఆ మృతుల తాలూకా కుటుంబాలని ఇక్కడికే తీసుకొచ్చాం. మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక 2 నిమిషాలు మీరు ఓదార్పు అంటే మళ్ళీ ఆయన హర్ట్ అవుతాడేమో. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట్ పదం కాబట్టి. ఒక 2 నిమిషాలు మీరు వారికి సానుభూతి తెలియజేస్తే వారు వెళ్ళిపోతారు అని వీళ్ళు కన్వే చెయ్యాలి ప్రాపర్‌గా. చేస్తే డెఫినెట్‌గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే తను ఒక ఎమోషన్‌లో ఉన్నాడు. అది కూడా దొర్లింది వీళ్ళ మాటల్లో. తిరుమల వ్యవహారంలో టీటీడీ చైర్మన్ సారీ చెప్పాలి అని పటిష్టంగా ఆయన చాలా బలంగా 2 సార్లు మాట్లాడాడు. సారీ చెప్పటం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి అని ఫైనల్గా ఆయన మొదట కొంచెం హెసిటేట్ చేసినప్పటికీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం మేరకు సారీ చెప్పాడు ఆయన. బిఆర్ నాయుడు గారు సారీ చెబుతూ కూడా మా తప్పు లేకపోయినప్పటికీ అని ఒక వాక్యం జోడించి చెప్పాడు ఆ సారీ. హ్మ్. అలా ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ మూడ్లో ఉండటానికి కారణం సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఇవన్నీ నడుస్తున్నాయి. రెండోది ఆ రోజు గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా ఆయన మాట్లాడుతూ పదే పదే ప్రజల రక్షణ అనేది మన తక్షణ కర్తవ్యం అన్న టోన్లో చెబుతూ జాగ్రత్తగా వెళ్ళండి అని చాలాసార్లు చెప్పాడు ఆయన. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అన్నట్టు. ఎమోషన్స్ ఉంటాయి, అభిమానం ఉంటుంది. సినీ ఫ్యాన్స్ ఎలా ఉంటారో నాకు తెలుసు. సైలెన్సర్లు తీసేసి హడావిడి చేయటం ఇదంతా ఉంటుంది. ఆ జోష్ ఉండాలి. ఆ జోష్ ఉండద్దని నేను అంటం లేదని చెబుతూ జాగ్రత్త కూడా ఉండాలి, మన మీద ఆధారపడి మన కుటుంబాలు ఉంటాయి, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అవును. ఈ మాట్లాడిన సందర్భంలో ఇవన్నీ అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు అనే అభిప్రాయం కూడా ప్రపంచం మాట్లాడేసింది. ఓకే. ఈ నేపథ్యంలో చూస్తే ఆయన దగ్గరికి ప్రాపర్గా తీసుకెళ్ళి ఉంటే వీళ్ళు ఆయన డెఫినెట్గా ఒక 10 నిమిషాలు టైం కేటాయించేవాడే. ఏముంది అంటే వీళ్ళని ఆ డయాస్ దగ్గర ఉంచటము, వాళ్ళని కూర్చోవడానికి ఒక ప్లేసు, ఒక ఏరియా లొకేట్ చేసి అక్కడ ఉంచి వాళ్ళని అందుబాటులో అక్కడ చెప్పి తీసుకెళ్ళటం అనేది వీళ్ళ బాధ్యత, అధికారుల బాధ్యత. ఎవరైతే వీళ్ళని రమ్మన్నారో ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్నారు. అంటే ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హ్మ్. వీళ్ళు చెప్పడానికి మొహమాట పడిపోయి లేకపోతే వదిలేసి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు అతనికి చెడ్డ పేరు. అవును. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆయన బిజీగా ఉండొచ్చు అండి, కాకపోతే ఒక 10 నిమిషాలు టైం ఇవ్వచ్చు కదా, మేమేమైనా డబ్బులు అడిగామా అని మాట్లాడారు. డబ్బులు కూడా ప్రకటించారు. నిజానికి దిల్ రాజు గారు ఒక 5 లక్షలు ఎంతో ప్రకటించాడు ఆయన కుటుంబానికి. తర్వాత
రామ్ చరణ్ స్వయంగా 10 lakhs ఎంతో ప్రకటించినట్టున్నాడు. ఇలా డబ్బులు ప్రకటించడం అనేది జరిగింది. అంటే అలా అంత వేగంగా రెస్పాండ్ అవడానికి కూడా కారణం సంధ్యా థియేటర్ ఇన్సిడెంటే. అవును. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీద రేవంత్ రెడ్డి గారు ప్రెజర్ ఇవ్వటం అనేది ఇండస్ట్రీలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి అనే వాతావరణం తీసుకొచ్చింది అనటానికి నిదర్శనం. ఏది మొన్న జరిగినటువంటి ఈ ప్రమాదం సందర్భంగా దిల్ రాజు అలాగే రామ్ చరణ్ స్పందించిన వేగం చూస్తే మనకు అర్థమవుతుంది. కాన్షియస్గా ఉండాలి, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనేది ప్రధానంగా అందరి బుర్రల్లోకి ఇంజెక్ట్ చేయటంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అందుకు ఆయన అభినందించాలి ఈ సందర్భంగా. అదే కోరుకున్నారు వాళ్ళు జస్ట్ మేము డబ్బులు అడిగామా సానుభూతి కోసం కదా మేము వచ్చింది అని. అలా అది వీళ్ళ లోపం, అధికారుల లోపం. వీళ్ళు ప్రాపర్గా తీసుకెళ్ళి ఒక్క 2 నిమిషాలు సార్ అంటే వింటాడు ఆయన. వీళ్ళ మాట వినకుండా ఎవరి మాట వింటాడు? లోకల్ ఎంఆర్ఓనా ఎవరో వెళ్ళి సార్ అని ఇలా ఆ కుటుంబాలు వచ్చినాయి, తీసుకొచ్చాం, ఇక్కడే ఉన్నారు వాళ్ళు, మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళని 2 నిమిషాలు మీరు ఒకసారి పిలిచి మాట్లాడితే సరిపోతుంది అని ఒక మాట చెప్పేస్తే అయిపోయేది. దాన్ని వాళ్ళు బయటకు వచ్చి టీవీ మాధ్యమాల ముందుకు వచ్చి ఇలా మమ్మల్ని పట్టుకొచ్చారు, పట్టించుకోలేదు, నెమ్మదిగా పక్కకు నెట్టేశారు, ఇవన్నీ చెప్పారు వాళ్ళు. ఇదే జరుగుతుంది ప్రతి సందర్భంలోనూ, ఇదే జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళతో వ్యవహారం అంటే వాళ్ళు చెప్తారు కలుద్దాం రండి అని చెప్తారు, కానీ వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా కలవటాలు అలాంటివి ఉండవు. దానికి ఒక ప్రత్యేకమైన టైము, దానికి చొరవ తీసుకుని అక్కడికి వెళ్ళి విషయం కమ్యూనికేట్ చేసి ఆయన్ని వీళ్ళని అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఎవరైతే తీసుకెళ్లారో, ఎవరైతే రమ్మన్నారో వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళ లోపం, వాళ్ళ ఫెయిల్యూర్. అందుకని ఈ వీడియోస్ కనీసం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వీడియోలైనా అది ఇప్పుడు సమాచార శాఖ ఉంటుంది. సమాచార శాఖ బాధ్యత ఏంటంటే ఏదైనా క్రిటిసిజం వచ్చినప్పుడు దీన్ని ఆ కన్సర్న్ విభాగానికి ప్రదర్శించాలి. ఇది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఇలాంటి వీడియోస్ కొన్ని వాళ్ళ దృష్టికి తీసుకెడితే నెమ్మదిగా కనీసం ప్రభుత్వం కన్సిడర్ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడుతుందేమో చూద్దాం. ఆ పరిస్థితి వస్తుందని ఆశిద్దాం. ఇది జరగకపోతే అప్పుడు అంటే జనరల్గా వాళ్ళకేంటంటే వాళ్ళ షెడ్యూలు, వాళ్ళ మీటింగు, వాళ్ళ హడావిడి, అనేక కార్యక్రమాల్లో ఉంటారు. రెండోది ఆయన సినిమాలు కూడా చేస్తున్నాడు. నైట్ టైం వచ్చి కొన్ని క్లోజ్ షాట్స్ అవేవో తీస్తున్నారు హరిహరవర్మలకు సంబంధించి. తాడేపల్లిలోనే షూట్ అవుతుంది అది. తాడేపల్లిలో ఆ షూట్లో కొంత నైట్ టైం వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాడు ఆయన. మిగిలిన పార్ట్ ఎక్కడో బయట తీసుకుంటున్నారు. డూప్తో మేనేజ్ చేయటం, ఈ గొడవ ఏదో ఉన్నాడు ఆయన. హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మధ్యలో ఆయన తిరుమల గొడవ ఇవన్నీ. తిరుమల గురించి బాధితులు ప్రస్తావించారు. తిరుమల గురించి అంత గట్టిగా మాట్లాడాడు ఆయన. తిరుమలలో వాళ్ళవే మరణాలా మావి కాదా అన్నట్టుగా కూడా మాట్లాడారు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే మన్ని పిలిచారు అన్నప్పుడు ఒక ఆనందం ఉంటుంది, కలవలేదు అన్నప్పుడు ఒక బాధ ఉంటుంది. అవును, ఈ రెండు ఎమోషన్సే. ఆ బాధ అనేటువంటి ఎమోషన్లో నుంచి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు నిరుత్సాహానికి గురై ఈరోజు చేయాల్సిన పని జరగలేదు అనేటువంటి ఒక పెయిన్తో అన్న మాటలే. దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటికైనా సరే అధికారులు వాళ్ళకి సారీ చెప్పేసి మళ్ళీ ఒకసారి ఒక అవకాశం తీసుకుని వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ముందు ప్రవేశపెట్టడమో ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది. ఓకే సార్.